నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు రచించిన నటన ఘటన తపన అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 4/2/2024లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పట్టాభికి కొంచెం ఊపిరాడినట్టుగా ఉంది. ఆయాసంగా ఉందనిపిస్తోంది. చదువుతున్న పేపర్ పక్కన పడేసి గుబులుగా కుర్చీలో నుంచి లేచి గది కిటికీలో నుంచి బయటకు చూశాడు. అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది. నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి. ఏ క్షణాన్నైనా వరుణుడు విజృంభించేలా ఉన్నాడు. మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు. ఉపాహారానికి సమయమైంది. పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి బయట చెనుకుల చప్పుడు వినిపించింది. వాన మొదలైంది కాబోలు అనుకున్నాడు. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా? కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి. చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావటం తగ్గించేశారు. మరి ఇప్పుడు వచ్చింది ఎవరు అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి. తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికి వచ్చేశాడు పురుషోత్తముడు. సారీ మావయ్య, ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చేయాలంత హడావుడిగా బాత్రూములకు దూరిపోయాడు. ఏమోయ్, మీవాడు మనింటిపైన దండయాత్ర చేసేశాడు. వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు. వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక, దండయాత్రలు పాదయాత్రలు అంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థం అయ్యేలా చెప్పండి. బడిపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెప్తారు వెటకారంగా అంది. వాడేనే నీ మేనల్లుడు శ్రీ పురుషోత్తముడు అన్నాడు. వాడా? ఏడి? ఎక్కడా? హాల్లోకి వచ్చి కలయ చూస్తూ అడిగింది. ఆపై ఆందోళనగా, వాడసలే త్రిపాద నక్షత్రం. ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడా చూడని ఇల్లంటూ ఉండదు. ఈ మధ్య కాశీ గయా అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్ళిపోయిన కరోనాను వెనక్కి తెచ్చాడు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యింది వీడికి. వీడిప్పుడు మన ఇంటికి రావడం ఏమిటండి? మాస్క్ లేకుండా తలుపు ఎందుకు తీశారు? ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకు ఒక మాస్క్ ఇచ్చి తనొకటి తగిలించుకుని ప్లేట్లలో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూత పెట్టింది. నిమిషం అన్నవాడు 10 నిమిషాలయ్యింది. ఆ బాత్రూంలో నుంచి బయటికి రాలేదు. ఇంతకీ వీడెందుకు వచ్చినట్టు అన్నాడు పట్టాభి. ఇంకేముంటుంది, మీ రక్తాన్ని పిండుకోవడానికి అయి ఉంటుంది. ఇప్పటికి 3-4 సార్లు రుచి చూపించారు. ఇక కుదరదని చెప్పేయండి. ఇప్పుడు మీరు అరిగిపోయిన సబ్బు వేళ్ళ. 62 ఏళ్ళు మీకు, అది మర్చిపోకండి. ఇంకా టింగు రంగా అంటూ తిరగనక్కర్లేదు. కాస్త ఇంటి పట్టు నుండి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా విననట్లు నటించాడు పట్టాభి. అమ్మయ్య, కడుపులో గడబడబోయింది. చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు. ఏమిట్రా, మళ్ళీ రక్తానికైనా? ఈసారి మీ మామయ్య రారు. ఆయన చూడు, రక్తం లేనట్టు ఎలా పారిపోయారో తెల్లగా. ఇబ్బంది పెట్టకు. అయినా అలా వస్తావు, ఇలా బాత్రూంలో దూరతావు. మా ఇంటికి వచ్చినప్పుడే నీకు కడుపులో గడబడ మొదలవుతుందా? ఇక్కడికి వచ్చే ముందు ఏం తినొస్తున్నావు ఏమిటి? ముందు ఆ మాస్క్ పెట్టుకో ఆందోళనగా అంది మేనల్లుడితో. అదేం కాదత్తయ్య, మావయ్యతో కొంచెం పని ఉంది. అదే ఓ 50,000. ఓహో, రక్తం పిండుకోవటానికి కాదు, ఏకంగా పీల్చటానికే వచ్చాడన్నమాట. పళ్ళు పటపటలాడించింది పండరి. ఓరే పూరు, అంటే అన్నానని కాదు కానీ నీకు పెళ్ళయింది, పిల్లలున్నారు, వయస్సు 40 దాటింది. ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలా? ఎన్నాళ్ళు ఇన్సూరెన్సులు, రియల్ ఎస్టేట్లు, రక్తదానాలు, పరోపకారాలంటూ తిరుగుతావు? రిటైర్ అయ్యాక మీ మావయ్యకు వచ్చిన సొమ్ము పైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నావు. నువ్వు ఇలా వేళ కాని వేళ వచ్చి 1,000 లక్షలు అడిగితే ఎలా? కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు. ఏం చేస్తావు? నీ వ్యవహారాలు అటువంటివి. తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాగోలేదు. అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం? మేమా పెద్దవాళ్ళం అయిపోయాము. నీ నుంచి మాకేదైనా రోగమో రుష్టో అంటుకుంటే ఆదుకునేవారెవరు? కాస్త నిష్ఠూరంగానే అంది పండరి. అయ్యయ్యో అత్తయ్య, ఆ డబ్బు నా కోసం కాదు. అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు అయిపోతుంది. అది సమయానికి రెన్యువల్ చేయించకపోతే పనికిరాదు. అది సంగతి.
నేను ఎప్పుడైనా మామయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా? నీకు తెలీదా? నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా, నా తంటాలేవో నేనే పడుతున్నా. ఎవరిని చెయ్యి చాచి పైసా కూడా అడగలేదు. ఇక రక్తదానం పరోపకారం అంటావా? ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు. నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను. ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బి పాజిటివ్ కానీ ఏమీ చెయ్యదు. మామయ్యను కూడా ఏం చేయదు. ఎందుకంటే ఆయన రక్తం కూడా బి పాజిటివే కదా. అంతేకాదు, పరోపకారం చేయటంలో మామయ్య తర్వాత ఎవరైనా. ఇక రక్తం సంగతి అంటావా? అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు. నీకు తెలియని విషయం ఏమిటంటే, ఎవరైనా సరే 65 ఏళ్ళు వచ్చే వరకు రక్తదానం చేయొచ్చు. అందుకని నువ్వేమి గాబరా పడకు అని మావయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఓ 50,000 చెక్ ఇచ్చి ఈ పేపర్ల పైన సంతకాలు చేసి ఇవ్వండి, మిగతాదంతా నేను చూసుకుంటా అన్నాడు పట్టాభితో. సరేలే, కబుర్లు చెప్పటంలో నీ తర్వాతే ఎవరైనా. ఆ ఇన్సూరెన్స్ విషయాల తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. మీ మామయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు. ఇక రక్తదానాలు తగ్గించు. కాస్త ఉప్మా తిందువు కానిరా, వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి. నా టిఫిన్ అయిపోయింది అత్తయ్య, నేను ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి, మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళాలి అంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు. ఎందుకే వాడిని అలా ఆడిపోసుకున్నావు? వాడెప్పుడు నన్ను డబ్బు అడగనే లేదు. అది నీకు తెలిసి కూడా అంత మాట అనేశావు. పాపం నొచ్చుకుని ఉంటాడు. ఆ ఇన్సూరెన్సులు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టి నీ మోకాల ఆపరేషన్ సవ్యంగా జరిగిందా లేదా? హెల్త్ ఇన్సూరెన్స్ గడువు అయిపోతుందన్న సంగతి నేను మర్చిపోయాను. వాడు గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడు. వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే. అత్యవసరాల్లో ఎంతమందికి రక్తదానం చేశాడు. మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బేదో వస్తే 20 ఏళ్ల వాడు రక్తం ఇవ్వటమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు. అలా 3-4 సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు. కరోనా రోజుల్లోనూ ఇప్పుడూనూ మన మంచి చెడ్డలు చూసింది చూస్తున్నది వాడేగా అన్నాడు పట్టాభి. ఏమోనండి, 2 ఏళ్ల పాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది, మనసుల్ని భయంలో బంధించేసింది. బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో. వాడి మనసు కష్టపెట్టాను. వెర్రి వెధవ. చిన్నతనంలోనే తండ్రి పోయినా నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు. ఏమిటో, మన ప్రమేయం లేకుండా కొన్ని అలా జరిగిపోతాయేమో. దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నా అలాంటి వాళ్లకు. లేవండి, ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాము. ఈ పాటికి అది చల్లారిపోయే ఉంటుంది. పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందోయ్. అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట. నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. పురుషోత్తముడు అక్కడే ఉన్నాడంట పండరికి చెప్పాడు పట్టాభి. మళ్ళీ రక్తదానమా? వీల్లేదు. ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం మంచిది కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి, నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు. ఇంకా ఆ బైక్ మీదే వెళ్తానంటారు. మీరు వచ్చే వరకు నా భయం నాది. వర్షం వస్తుందేమో, తడవకుండా చూసుకోండి అంది పండరి. నువ్వు అన్నది నిజమేననుకో, కానీ పురుషోత్తముడికి మాట ఇచ్చానే. వాడు కరుణామయుడు. ఎప్పుడు 10గురి శ్రేయస్సు కోరతాడు. ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు అనవసరంగా లేనిపోనివి ఊహించుకోకు అంటూ ఆమెను అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి. డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు. మావయ్య, నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకు మొహం చూపించలేక కడుపులో గడబిడ అంటూ బాత్రూంలో దూరి సంపాదించుకురావడం నా వల్ల కావటం లేదు. గొంతులో దుఃఖపు చీర అడ్డుపడింది పురుషోత్తముడికి. ఏం చేయమంటావురా? మీ అత్తయ్య అమాయకురాలురా, బొత్తిగా లోక జ్ఞానం లేనిది. ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు. చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ పెళ్ళాలున్నారంటుంది. మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా. ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదువ కళ ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతట నేను ఎలా చెప్పనురా? ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకు తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా. పట్టాభి గొంతు గద్గదమైంది. కాసేపుడికి తేరుకున్నాడు. ఒరే పురుషోత్తమ, నా కోసం ఎన్నో చేస్తున్నావు.
నాకు మరొక సహాయం చేస్తావా? అది నువ్వే చేయగలవురా. మీ అత్తయ్యకు ఎలాగో అలాగా చెప్పు. మావయ్య ఒక భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని, ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగ్గా జరగదని, రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని, శరీరానికి మెదడుకు కావలసిన ఆక్సిజన్ అందదని, ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని, ఆ విషయం నీ దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే మిషతో మావయ్యను ఆసుపత్రికి తీసుకువెళ్ళి రక్తం ఎక్కిస్తున్నానని, కొన్నాళ్లకు మావయ్య ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని, అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకు వస్తుందని చెప్పి పుణ్యం గట్టుకోరా పురుషోత్తమా. నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మ్రాన్ పడిపోయాడు పురుషోత్తముడు. కాసేపటికి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు పట్టాభి, ఒరేయ్ పురుషోత్తమా, నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం రక్తాన్ని, ఒకే దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు? బహుశా మన మధ్య గత జన్మ బంధం ఏదో ఉండి ఉంటుంది. అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా. ఒకవేళ నాకేదైనా అయితే మీ అత్తయ్యను నువ్వే చూడాలిరా. అంతేకాదు, మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను. దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను. ఈ విషయం మీ అత్తయ్యకు తెలియదు. నా తదనంతరం కూడా ఆ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి, నీరసంగా అన్నాడు పట్టాభి. మావయ్య, ముందు డాక్టర్ని కలిసి అతనేం చెప్తాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి. కనుక ఇలా మనసును బాధ పెట్టే మాటలొద్దు. కొంచెం నీరసంగా కూడా ఉన్నావు. నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా అన్నాడు. ఒరేయ్, నాకిప్పుడు ఏమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా? ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడా దేవుడు. తామరాకు మీద నీటి బొట్టు లాంటిది జీవితం. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం. నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి. అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు. నా రక్తమే కాదు, నా దృక్పథం కూడా పాజిటివే. నేను ఎప్పుడూ బి పాజిటివే. నాకు ఎక్కించే రక్తం కూడా బి పాజిటివే. అది నాకు ఇప్పుడు చాలా అవసరం కదూ. లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి. పట్టాభిని డాక్టర్కి చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనసు ఆలోచనల్లో మునిగింది. మావయ్య, నీకు రావలసిన జబ్బా ఇది. ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు. నీ అనారోగ్యం అత్తయ్యకు తెలియదనుకుంటున్నావు. నా దృష్టిలో నువ్వే అమాయకుడివే, అత్తయ్య కాదు. అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకువెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది. నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలియదు మావయ్య. ఒకరికి తెలిసింది మరొకరికి తెలియదని మీరిద్దరూ మభ్య పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను. కళ్ళు మూసుకుని మనసు ఘోషను వింటున్న పురుషోత్తముడు ఎదుటి ఎవరో నిల్చున్నట్లు తోచి కళ్ళు విప్పాడు. ఎదురుగా అత్తయ్య. పురుషోత్తమ, దూరం నుంచి నువ్వు మీ మావయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా. ఆ హావభావాలలో ఆయన ఔచిత్యము ఔదార్యము నాకు కనిపించాయిరా. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నానురా ఆ మంచి మనసుని. నేను వీసవంతెత్తు బాధపడినా ఆయన భరించలేరు. నాకే కష్టము కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు. అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతోందిరా. నేను ఆయనలో సగమేగా, మరి నా దగ్గర దాపరికం ఎందుకు? ఆయన అనారోగ్యంతో బాధపడొచ్చు కానీ నేను మాత్రం ఏమీ తెలియని దానిలో నటిస్తూ నాలో నేను బాధపడాలా? ఇది భావ్యమేనా? భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదట్రా. పోనీలే, ఆయనకి ఏదనిపిస్తే అదే చేసి తృప్తి పడని. నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు. ఆయన ఆనందమే నాకు కావలసింది. ఆయన ఏం చేయదలుచుకున్నా నేను అడ్డు చెప్తున్నట్లు నటిస్తా, సరేనా? ఆయన జాగ్రత్తరా. ఒడివడిగా వెళ్ళిపోయింది పండరి. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరుంటి నట్ట నడుమా నీకెందుకింత తపన. ఎక్కడి నుంచో పాట వినిపిస్తోంది. ఈశ్వరుడి తలపుకు తల వంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.